యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వాక్యమును ధ్యానించుకుందాము. బీదలను కనికరించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీదలను కటాక్షించడము అంటే బీదలు అనగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు, అనగా ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేనటువంటి పరిస్థితి, మరి హాస్పిటల్ ఖర్చులు చూసుకోలేనటువంటి పరిస్థితి. వీరంతా కూడా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారే. దేవుని బిడ్డలారా, ఈ బీదలను కటాక్షించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నావు, సమృద్ధిగా కలిగి ఉన్నావు, మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నావు, మంచి వ్యాపారాన్ని కలిగి ఉన్నావు, మంచి ఆస్తిపాస్తులను కలిగి ఉన్నావు. ఐఏఎస్ ఆఫీసర్గా నీవు ఉండవచ్చు, ఐపీఎస్ ఆఫీసర్గా నీవు ఉండవచ్చు, లేక ప్రధానమంత్రి హోదాలో నీవు ఉండవచ్చు, ముఖ్యమంత్రి హోదాలో నీవు ఉండవచ్చు, లేక మంత్రి పదవులలో నువ్వు ఉండవచ్చు, ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో నీవు ఉండవచ్చు, దేశంలో అగ్రస్థానంలో నువ్వు ఉండవచ్చు, మంచి వ్యాపారవేత్తగా నీవు ఉండవచ్చు, మంచి పారిశ్రామికవేత్తగా నీవు ఉండవచ్చు, ఒక ఇంజనీర్గా నీవు ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నా నీవు దీవించబడినావు. ఈరోజు నువ్వు దీవించబడ్డావంటే దేవుడు ఆ సమృద్ధిని నీకు ఇచ్చాడు. అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు నిన్ను లేవనెత్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఈరోజు సమృద్ధి నీకు కలిగింది అంటే ఆయన కృప లేకుండా నీకు కలగలేదు. ఆయన నిన్ను దీవించాడు. దేవుడు నిన్ను దీవించడం వలన ఈ దీవెనలు కలిగాయి. ఈ దీవెనలు పొందుకున్నటువంటి నీవు ఆ దీవెనలో కొంత భాగం నిరుపేదలకు సహాయం చేస్తున్నావా? బట్టలు పంచే వారిగా ఉన్నావా? అన్నవస్త్రములు ఇచ్చే వారిగా ఉన్నావా? తిండి లేని వారికి భోజనం పెట్టే స్థితిలో నీవు ఉన్నావా? హాస్పిటల్లో బాధపడుతున్న బిడ్డలకు సహాయం అందించే వాడుగా నీవు ఉన్నావా? గృహములు లేని వారికి సహాయం చేసే బిడ్డగా నీవు ఉన్నావా? స్థలములు లేని వారికి సహాయం చేసే వారిగా నీవు ఉన్నావా? ఉంటే నువ్వు ధన్యుడవు సహోదరుడా, సహోదరి. ఒకవేళ ఈ స్థితిలో నువ్వు లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ధనమును బట్టి నీకు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన డబ్బును బట్టి లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన స్థానమును బట్టి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. నువ్వు ప్రభుత్వ స్థాయిలో ఉండవచ్చు, మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యేగా ఎంపీగా నీవు గెలిచి ఉండవచ్చు, మంత్రి స్థానాల్లో నీవు ఉండవచ్చు, ప్రజానాయకుడిగా నీవు ఉండవచ్చు, ప్రజాప్రతినిధిగానే ఉండవచ్చు. దేవుడు నిన్ను ప్రేమించి ఆ స్థానమునిచ్చాడు, లేవనెత్తాడు. నీవు ప్రజలకు ఈ స్థితిగతుల మధ్యలో ఉన్న ప్రజలకు సేవలు అందిస్తున్నావా? అందిస్తే నువ్వు ధన్యుడవు. ఒకవేళ అందించుకుంటే దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, పేదలకు సహాయం చేయమని, నిరుపేదలను కటాక్షించమని, బీదలను కటాక్షించమని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి సద్హృదయముతో నీకున్న ఆస్తిని దుబారాగా ఖర్చు పెట్టక, నీకున్నటువంటి ధనమును వ్యర్థంగా ఖర్చు చేయక, నీకున్నటువంటి దీవెనను కొంత భాగము దేవునికి ఇచ్చి, దేవునికి అనగా దేవుని ప్రజలకు, దేవుని ప్రజలనగా దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, పేద స్థితిలో ఉన్నటువంటి వారు, తిండి లేక ఉన్న వాళ్ళు, వస్త్రములు లేక ఉన్నటువంటి వాళ్ళకి, అనారోగ్యము చేత పడి ఉన్న వాళ్ళకి నీ దక్షిణాహస్తం అందించి నీవు వారిని ప్రేమించి ఆదరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సహోదరుడా, ఇలాంటి మంచి మంచి మనసును నువ్వు కలిగి ఉన్నావా? ఇలాంటి మంచి హృదయం కలిగి ఉన్నావా? సహోదరి, నీకు ఇచ్చిన డబ్బును వ్యర్థం చేసుకోవద్దు, వృధాగా ఖర్చు పెట్టుకోవద్దు. దేవుడు నీకు ఇస్తేనే కానీ ఏది కలగలేదు. నీకు కలిగింది ఏమైంది ఉందంటే అది దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన దానిని గుర్తుపెట్టుకొని నీకు కొంత సహాయం చేసే మంచి హృదయం నీకు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకొరకే దేవుడు నీకు ఈ ఆస్తిని ఇచ్చాడేమో, ఈ జ్ఞానముని ఇచ్చాడేమో, ఈ సమృద్ధిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని నీకు ఇచ్చాడేమో, ఉన్నతమైన పదవులను దేవుడు నీకు ఇచ్చాడేమో.
జ్ఞాపకం చేసుకో. అలాంటి మనసు ఉండాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. అలాంటి వాడుగా ఒకవేళ ఉంటే నువ్వు ధన్యుడవు. లేకపోతే అలాంటి మనసు కలిగి ఉండి దేవుని చేత మంచి వాడని అనిపించుకో. దేవుడు నిన్ను దీవించుగాక. ప్రార్థన. సర్వాధికారివైన తండ్రి స్తోత్రములు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. తండ్రి, ఎంతోమంది మా దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. వ్యాపారస్తులకు స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. తండ్రి, మంచి పొజిషన్లో ఉండి ఉన్నతమైన పదవులను కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్గా, తండ్రి ఐపీఎస్గా, ఇక మంత్రులుగా, తండ్రి ప్రజాపాలకులుగా ఉన్నారు. దేవా, ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఏదైనా స్థానము కలిగి ఉన్నారంటే అది నీవిచ్చిన దీవెనే, ఆశీర్వాదమని గుర్తించి బిడలు తండ్రి ప్రజలకు దీవెనకరంగా, పేద ప్రజలను ఆదుకునే వారిగా, దిక్కులేని వారికి అండగా నీడగా ఉండేవారిగా, తండ్రి అయ్యా అన్నవస్త్రం లేని వారికి అన్నవస్త్రములు సహాయం చేయవారిగా, కూడుగుడ్డ లేని వారికి సహాయం చేయవారిగా, ఇల్లు లేని వారికి సహాయం చేయవారిగా, స్థలములు లేని వారికి సహాయం చేయవారిగా, నిరుపేదలను గుర్తించి ఆదుకునే వారిగా, ఆసరిగా అండగా ఉండు వారిగా ఈ నాయకులను, ఈ ప్రజాప్రతినిధులను తండ్రి, ఇదిగో ఈ ఆస్తిపరులను మీరు దీవించినావు. వారి దీవెన కొలది కొంత సహాయం అందించి ఆదుకుని వారిగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. అట్టి జ్ఞానం, అట్టి సమాధానం, అట్టి మనసు వారికి ఇచ్చి దీవించమని వేడుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను బలపరచమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.